వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అవి ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్స్ లోంచి అనాలిసిస్ చేసి ఏ మోడల్ అడుగుతున్నారో చూసి ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సరే, మరి క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో పెరుగుదల మరియు వికాసం మధ్య సంబంధాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది అంటూ. మరి పెరుగుదల వికాసం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, పెరుగుదల వికాసం, పెరుగుదల అనేది శారీరక సంబంధమైంది, వికాసం అనేది మానసిక శారీరక సంబంధం. ఈ రెండింటికి సంబంధించింది. వికాసం అనేది మానసికంగా శారీరకంగా సంబంధించింది, పెరుగుదల అనేది ఓన్లీ శారీరక సంబంధమైంది. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏందో ఒకసారి చూసినట్లయితే, పెరుగుదల మరియు వికాసం రెండు ఒకటే అంటుండు. రెండో ఆప్షన్ పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే అంటుండు. వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం మాత్రమే అంటుండు. పెరుగుదల మానసికమైంది, వికాసం శారీరకమైంది అంటుండు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, పెరుగుదల మానసికమైంది అంటుండు. పెరుగుదల అనేది మానసికమైంది కాదు, అది శారీరకమైంది. వికాసం అనేది శారీరకమైంది, మానసికమైంది రెండు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్. పెరుగుదల అనేది మానసికమైంది అంటుంది కాబట్టి ఇది కాదు మనకు ఆన్సర్. సో పైన ఏ ఆప్షన్ చూసినట్లయితే పెరుగుదల మరియు వికాసం రెండు ఒకటే అంటు. రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు డిఫరెంట్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్స్లో పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే అంటుడు, వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం మాత్రమే అంటుడు. ఇక్కడ ఏమనుకున్నాం మనం, పెరుగుదల అనేది శారీరక సంబంధమైంది అయితే వికాసం అనేది శారీరక మానసిక సంబంధం, రెండింటికి సంబంధించింది. కాబట్టి పెరుగుదల అనేది వికాసంలో భాగం అవుతుంది, వికాసం అనేది పెరుగుదలలో భాగం కాదు. సో ఇక్కడ వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం అంటారు కాబట్టి ఇది కూడా కాదు. మన ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1కి బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2లో జీన్ పియోజెట్ ప్రకారం అభిజ్ఞ వికాసంలోని ఏ దశలో శిశువు వస్తు స్థిరత్వ భావనను పెంపొందించుకుంటాడు అని. సో ఇక్కడ మనకు 4 దశలు ఇచ్చిండు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని ఇవ్వడం జరిగింది. మరి పూర్వ ప్రచాలక దశలో శిశువు ఏ రకంగా ఉంటాడంటే, ఇక్కడ స్వార్థం, స్వీయ కేంద్రీకృతం ఉంటుంది. ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో శిశువుకు స్వార్థం, స్వీయ కేంద్రీకృతం ఉంటుంది. మూర్త ప్రచాలక దశలో మనకి ఇక్కడ పదిలపరచుకోవడం అనే భావన ఉంటుంది. మూర్త ప్రచాలక దశలో పదిలపరచుకోవడం అనే భావన ఉంటుంది. పదిలపరచుకోవడం. సో ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వం ఉంటుంది. అమూర్త ప్రచాలక దశలో శిశువు, విద్యార్థి అనుకో శిశువు ఇక్కడ వివేకంతో కూడినటువంటి ఆలోచనలు చేయగలుగుతాడు. వివేకంతో కూడిన ఆలోచనలు ఉంటాయి. మరి ఇక్కడ ఇంద్రియ చాలక దశ అనేది వీటిలో ఏజ్ తక్కువ ఉన్నటువంటి దశ కాబట్టి ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అది మన ఆన్సర్, ఇంద్రియ చాలక దశ. సో ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అంటే 0 to 2 years ఉంటుంది ఇక్కడ శిశువు ఏజ్. సో ఇక్కడ ఏదైనా విద్యార్థి దగ్గర ఉన్నటువంటి శిశువు దగ్గర ఉన్నటువంటి వస్తువును తీసుకొని అతను చూస్తుండగా అక్కడ ఎక్కడైనా దుప్పటి కింద దాచిపెట్టినప్పుడు అది భౌతికంగా కనిపించదు, కానీ శిశువు అదే ఆ వస్తువు అక్కడే ఉందని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళి దాన్ని దుప్పటి తీసి చూసే ప్రయత్నం కూడా చేస్తాడు. అంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2కి. చూడండి, ఇక్కడ సమీప వికాస మండలం అనే భావన ప్రతిపాదించింది ఎవరు? బిఎస్ స్పిన్నర్ ఇచ్చిండు, లేవ్ వైగోట్స్కి ఇచ్చిండు, జెరోమ్ బ్రూనర్ ఇచ్చిండు, ఆల్బర్ట్ బంధురా ఇచ్చిండు. సో ఇక్కడ సమీప వికాస మండలం అంటే ఏందనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఈ సమీప వికాస మండలం అనేది పిల్లలు కానీ విద్యార్థులు కానీ తమంతట తానుగా చేసే పనులకు మరియు ఇతరుల సాయంతో చేసే పనులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్నే మనం సమీప వికాస మండలం అంటాం. సో ఇక్కడ
దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లేవ్ వైగోట్స్కి. సో ఇక్కడ ఏంటి, ఏదైనా విద్యార్థి ఎక్కడైనా సమస్య చేస్తున్న సందర్భంలో టీచర్ కొద్దిగా హెల్ప్ చేసిస్తే ఆ సమస్యను కంప్లీట్గా చేయగలుగుతాడు అన్నట్టు. సో ఇది ఇక్కడ సమీప వికాస మండలం అనే దాన్ని ప్రతిపాదించింది వైగోట్స్కి. సో దీని వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇతరుల సాయం లేకుండా అంటే తనంతట తాను ఇతరుల సాయంతో చేసేటటువంటి గ్యాప్ను మనం చూడండి. ఇక్కడ వికాసం అనేది తల నుండి ప్రారంభమై పాదాల వైపుకు సాగుతుందని తెలిపే వికాస సూత్రం ఏది? ఇక్కడ మనకు 3, 4 ఇవ్వడం జరిగింది. సమీప దూరస్థ సూత్రం, శిరోపాదాభిముఖ సూత్రం, సాధనను నిర్దిష్టానికి సాగే సూత్రం, పరస్పర సంబంధ సూత్రం. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లోనే మనకు ఇవ్వడం జరిగింది. ఏమని? తల నుండి ప్రారంభమై పాదాల వైపుకు. సమీప దూరస్థ సూత్రం ఏంటంటే మధ్య భాగం నుండి ప్రారంభమై ఇతర భాగాలకు ఇరువైపులా వెళ్ళడాన్ని మనం సమీప దూరస్థ సూత్రం అంటాం. శిరోపాదాభిముఖ సూత్రం అంటే తల నుండి ప్రారంభమై పాదాల వైపుకు సాగుతుందని తెలిపే వికాస సూత్రం. కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణ నుండి నిర్దిష్టానికి సాగే సూత్రం కాదు, పరస్పర సంబంధ సూత్రం కూడా కాదు. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో పావ్లోవ్ నిబంధన ప్రయోగంలో నిబంధన జరగక ముందు గంట అనేది ఒక అని అన్నాడు. ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఒకటి ఇచ్చిండు, సహజ ఉద్దీపన ఇచ్చిండు, తటస్థ ఉద్దీపన ఇచ్చిండు, నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిండు. ఉద్దీపన అంటే ప్రేరేపించడం, ప్రతిస్పందన అంటే మనకు ప్రేరేపించిన దానికి వచ్చేటటువంటి ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని మనం ప్రతిస్పందన అంటాం. ప్రేరేపించిన దానికి వచ్చేటటువంటి ఆన్సర్ని మనం ప్రతిస్పందన అంటాం. సో ఇక్కడ నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన అనేది ఫస్ట్ చూసినట్టయితే సహజ ఉద్దీపన ఏంటి? ఇక్కడ పావ్లోవ్ నిబంధన ప్రయోగంలో అన్నాడు. ప్రయోగం ఎక్కడ చేసిండు? పావ్లోవ్ అనేది ఏ జంతువు పైన చేసిండు? కుక్క పైన చేసిండు. కాబట్టి ఇది కుక్క పైన ప్రయోగం. కాబట్టి సహజ ఉద్దీపన అనేది ఏంటంటే కుక్కకు ఆహారం ఇవ్వడం అనేది సహజ ఉద్దీపన. కుక్కకు ఆహారం ఇవ్వడం అనేది సహజ ఉద్దీపన. సో నిబంధిత ఉద్దీపన అంటే ఈ ఆహారం ఇవ్వకముందు దేనికి ఏదైనా నిబంధన పెడితే, నిబంధన అంటే మనకు ఆహారము ఇచ్చే కంటే ముందు ఒకసారి గంట కొట్టినప్పుడు ఆ కుక్కకి ఏం తెలియదు నెక్స్ట్ ఆహారం ఇస్తారని తెలియదు. అట్లా 2-3 టైమ్స్ గంట కొట్టగానే ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తే అక్కడ ఏమవుతుంది? ఆ గంట కొట్టడం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది. అంటే గంట కొట్టడం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది. నిబంధిత ప్రతిస్పందన ఏంది? గంట కొట్టగానే ఆహారం ఇవ్వకపోయినా కుక్క నోట్లో లాలాజలం రావడం అనేది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. మరి ఇక్కడ నిబంధన జరగక ముందు అంటుండు. నిబంధన జరగక ముందు అంటే ఇక్కడ నిబంధన ఏమి ఇవ్వలేదు. మామూలుగా కుక్కకు ఆహారం ఇవ్వడం అనేది సహజ ఉద్దీపన. కాబట్టి ఇది సహజ ఉద్దీపన జరుగుతున్న సందర్భంలో మనం గంట కొట్టినప్పుడు దానికి ఉద్దీపన ఏమి రాదు. నిబంధిత ఉద్దీపన కిందికి రాదు. అది తటస్థ ఉద్దీపన అంటుంది. సో గంటకు దానికి ఆహారం ఇవ్వడానికి సంబంధం ఏం తెలియదు కుక్కకు. కాబట్టి దాన్ని మనం గంట అనేది నిబంధన జరగకముందు గంట అనేది తటస్థ ఉద్దీపన, నిబంధన జరిగిన తర్వాత గంట అనేది నిబంధిత ఉద్దీపన. సో ఇక్కడ ఇది నిబంధన జరగకముందు అంటుంది. కాబట్టి మామూలుగా గంట కొట్టేస్తే కుక్క నోట్లో లాలాజలం అనేది ఊరడం రాదు. ఎప్పుడు వస్తుంది? నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ 5th క్వశ్చన్కి ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, తటస్థ ఉద్దీపన. చూడండి, ఇక్కడ ఒక మంచి ప్రవర్తనను పెంచడానికి ఉపాధ్యాయుడు ఒక ఇష్టం లేని పనిని తొలగిస్తే అది ఏ రకమైన పునర్బలం అవుతుంది అని. ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం, ధనాత్మక శిక్ష, రుణాత్మక శిక్ష. ఇక్కడ అంటుండు కాబట్టి ఏ రకమైన పునర్బలనం అంటుంది. కాబట్టి శిక్షలు కానే కాదని అర్థం చేసుకోవాలి మనం. అసలు పునర్బలనం అంటే చేసే పనిని మళ్ళీ చేయడానికి ప్రోత్సహించడాన్ని మనం పునర్బలనం అంటాం. మంచి పని ప్రవర్తన పెంచడానికి, రిపీట్ చేయడానికి. మరి ధనాత్మక పునర్బలనం అంటే ఏంది? ధనాత్మక పునర్బలనం అంటే ఇక్కడ మంచి ప్రవర్తనను పెంచడానికి మనం ఏం చేస్తాం? విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ ఒక వస్తువు లేదా బహుమతి ఇవ్వడం మంచి ప్రవర్తన పెంచడానికి.
మంచి మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి విద్యార్థి, మంచి మార్కులు తెచ్చుకున్నందుకు అతన్ని అప్రిషియేట్ చేయడం, ప్రశంసించడం. లేదు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం, అట్లాంటిది మనం ధనాత్మక పునర్బలనం అంటాం. సో ఇక్కడ మనకు రుణాత్మక పునర్బలనం ఏంటంటే, ఇక్కడ మంచి ప్రవర్తనను పెంచడానికి ఒక అసహ్యకరమైన పరిస్థితిని తొలగించడం. అసహ్యకరమైన పరిస్థితిని తొలగించడం అంటే ఇక్కడ చూడండి, ఒక ఇష్టం లేని పనిని తొలగించడం అనేది, అంటే మంచి ప్రవర్తన పెంచడానికి ఇష్టం లేని పని తొలగించడం అనేది రుణాత్మక పునర్బలనం కిందికి వస్తుంది. సో మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే ఇవి కూడా ఒకసారి చూసినట్లయితే, ధనాత్మక శిక్ష అంటే చెడు ప్రవర్తనను తగ్గించడానికి అసహ్యకరమైన పరిమాణాన్ని జోడించడం. ఇక్కడ ధనాత్మక శిక్ష అంటే చెడు ప్రవర్తనను తగ్గించాలి. ఇక్కడనేమో ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం ఏమో మంచి ప్రవర్తనను పెంచడానికి. ఇక్కడ ధనాత్మక శిక్ష, రుణాత్మక శిక్షనేమో చెడు ప్రవర్తనను తగ్గించడానికి. సో ఇక్కడ తగ్గించడానికి ధనాత్మక శిక్షలో ఏంటంటే, ఏం తగ్గిస్తాం మనం? విద్యార్థి అల్లరి చేసిన అనుకోండి, మందలించడం ధనాత్మక శిక్ష. లేదు ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే అతను ఫైన్ వేయడం, అట్లాంటివి మనకు ధనాత్మక శిక్షలో వస్తాయి. మరి రుణాత్మక శిక్ష ఏంది అంటే, ఇక్కడ రుణాత్మక శిక్షలో చెడు ప్రవర్తన తొలగించడానికి వస్తువు లేదా ఇంకేదైనా దాన్ని మనం వాళ్ళ హక్కును తొలగించడం. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మరి? లేదా ఎక్కువగా ఫోన్ చూస్తున్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఎక్కువ ఫోన్ చూస్తున్నారు అనుకోండి, పిల్లలు ఫోన్ తీసుకోవడం, వాళ్ళు మందలించడం కాదు, ఫోన్ చూడొద్దని చెప్పడం కాదు, ఫోన్ తీసేసుకోవడం. సో ఆ రకంగా ఉన్న హక్కును తొలగించడం. హక్కును తొలగించడం అంటే ఇక్కడ ఏదైనా విద్యార్థి బాగా అల్లరి చేస్తున్నాడు అనుకోండి క్లాస్ రూమ్లో, అతనికి ఎలాంటి మందలించకపోగా ఏం చేయకపోగా అతనికి ఆటలు ఆడే సమయాన్ని తగ్గించడం, లేకుంటే ఆట వస్తువులు ఇవ్వకపోవడం అనేది ఇక్కడ రుణాత్మక శిక్షకు వస్తుంది. సో ఇక్కడ 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మనకు? ఒక మంచి ప్రవర్తనను పెంచడానికి ఇచ్చే పునర్బలనం అంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఆప్షన్ చూసుకుంటే ఇది మనకు బి ఆప్షన్ వస్తుంది. ఇష్టం లేని పని తొలగించడం అనేది రుణాత్మక పునర్బలనం అవుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7లో యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోహిలర్, థార్న్డైక్, పావ్లోవ్, వాట్సన్. సో తెలుసు, యత్న దోష అభ్యసన సిద్ధాంతం అనేది థార్న్డైక్ ప్రతిపాదించడం జరిగింది కాబట్టి, సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ మనం గుర్తుంచుకోవాల్సిందే, యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8లో తమ సొంత ఆలోచన ప్రక్రియల గురించి ఆలోచించగల సామర్థ్యాన్ని ఏమంటారు? సొంత ఆలోచన ప్రక్రియల గురించి ఆలోచించడాన్ని మనం సామర్థ్యాన్ని ఏమంటామంటే, ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చిన సామీప్యత, అదే అభిజ్ఞ, మెటా కాగ్నిషన్, కేంద్రీకరణ, అనుకరణ. అనుకరణ అంటే అనుకరించడం, సొంత పనులు ఆలోచించడం. కేంద్రీకరణ అంటే ఏదైనా ఒకే విషయం పైన దృష్టి కేంద్రీకరించడాన్ని మనం కేంద్రీకరణ అంటాం. సొంతంగా ఆలోచించడం కిందికి రాదు, ఏదైనా ఒకే విషయం పైన కింద. సామీప్యత అంటే పోలికలు చేయడం. సో ఇక్కడ మెటా కాగ్నిషన్ అనేది, అదే అభిజ్ఞ అనేది తన సొంత ఆలోచన విధానాన్ని, సామర్థ్యాన్ని, అంటే సొంత ఆలోచన ప్రక్రియ గురించి ఆలోచించగల సామర్థ్యాన్ని మెటా కాగ్నిషన్ అంటాం. సో మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నైన్త్ వన్ చూడండి, క్రింది వాటిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏది అంటుంది? బహుమతి గెలవడం కోసం చదవడం, శిక్ష నుంచి తప్పించుకోవడానికి పనిచేయడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలంతో చదవడం, ప్రశంసల కోసం ఆటలు ఆడడం. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? బహుమతి గెలవడం కోసం చదవడం అనేది అది సొంత అంతర్గత ప్రేరణ కాదు, అది బహుమతి ఉంది కాబట్టి చదువుతున్నారు. శిక్ష నుండి తప్పించుకోవడానికి పనిచేయడం అనేది కూడా, అంటే శిక్ష తప్పాలనే ఉద్దేశంతో చదువుతున్నారు కాబట్టి తప్పించుకోవడానికి పని చేస్తుంది తప్పించి అంతర్గత ప్రేరణ అనేది కాదు. ప్రశంసల కోసం ఆటలు ఆడడం అనేది కూడా అంతర్గత ప్రేరణ కాదు. అలా ప్రశంసన లేకపోతే అట్లా ఆటలు ఆడడు. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవాలని కుతూహలంతో చదవడం అనేది మనకు అంతర్గత ప్రేరణకు ఉదాహరణగా తీసుకోవచ్చు. సి ఇస్ ద రైట్ ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ 9. చూడండి, ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం ఏ నైతిక వికాస స్థాయిలో శిశువు
యొక్క నైతికత శిక్ష పట్ల భయంతో నియంత్రించబడుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం ఇక్కడ శిశువు యొక్క వికాస స్థాయిలు మనకు మూడే ఉంటాయి. వికాస స్థాయిలు ఈ మూడే ఉంటాయి, కిందిది రాదు. కాబట్టి ఇది అసలు కానే కదా ఆన్సర్. సో ఈ మూడిట్లలో ఒకసారి చూసినట్లయితే మనం ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం, నైతిక విలువలు కలిగి ఉండడం ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. మనకు సాంప్రదాయ స్థాయిలో ఇతరుల మెప్పు కోసం పనిచేయడం అనేది సాంప్రదాయ స్థాయి ఉంటుంది. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో శిశువు తన నైతికత శిక్ష పట్ల భయంతో నియంత్రించబడడం, అంటే ఇక్కడ శిక్ష తప్పించుకోవడానికి మాత్రమే పెద్దల మాట వినడం అనేది ఉదాహరణగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది మనకు ఇచ్చినటువంటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సైకాలజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రిమైనింగ్ మ్యాథ్స్ మెథడాలజీ వీడియోస్ తోటి కూడా కలుద్దాం.